హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సో అయితే ఇంకొక సెషన్తో మీ ముందుకు వస్తాను. చాలామంది అడుగుతున్నారండి లెంత్ ఎక్కువ పెంచమని. సో నాకు ఉన్న టైంలో కొంచెం అడ్జస్ట్ చేసుకొని నేను పెట్టాల్సి వస్తుంది. సో ఏమనుకోవద్దు. సో మ్యాక్సిమం 1 అవర్ ఉండేలా నేను ట్రై చేస్తాను వీడియో. ఓకేనా? అంతకన్నా ఎక్కువ అంటే 2-3 డేస్ నేను చేసి మొత్తం కలిపి పెట్టాలి. సో అలా అయినా చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు 1K వ్యూస్ అయినా వచ్చేవి, లైక్స్ అయినా మినిమం ఒక 50 అయినా వచ్చేవి. ఇప్పుడు మరీ దారుణంగా ఈ సిరీస్ అనేది పడిపోతుంది. అంటే నాకు చెయ్యాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు మాట. సో అంత దారుణంగా పడిపోతున్నాయి వ్యూస్ అనేవి. మరి ఎందుకు కంటెంట్ అనేది అయితే నేను చాలా డెప్త్ దీని మీద పెద్ద పెద్ద రీసెర్చ్లు చేసి 1కి 10 సార్లు ఇందులో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కరెక్టా రాంగ్ అని చూసుకొని మరీ నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఓకే, మనకి ఇప్పుడు యూట్యూబ్ రికమెండ్ చేయకపోతే మనం ఏం చేస్తాం, కానీ పోనీ అట్లీస్ట్ మీరైనా సరే ఇది మీకు తెలిసిన గ్రూప్స్ ఏమైనా ఉంటే సో వాటిల్లో షేర్ చేయండి. సో చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఎన్టీపీసీకనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ జిఏ సిరీస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సారీ అండి. సో 1 minute తినేసాను ఇక్కడ. సో ఇంకా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు? సో ఇన్ విచ్ ఇయర్ సాంచి స్తూప, మీ అందరూ వినే ఉంటారు ఈ పేరు. సో ఎప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వాళ్ళు దీన్ని గుర్తించారని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఎప్పుడైనా చూసారండి? సో బుద్ధిజం కోసం మీరు హిస్టరీలో బుద్ధిజం కోసం చదివినప్పుడు ద గ్రేట్ అశోక గురించి మీరు చదివే ఉంటారు. యాక్చువల్గా బుద్ధుడు చనిపోయిన తర్వాత కూడా ఎవరికి తెలియదండి. బుద్ధుడు చనిపోయినా సరే, బుద్ధుడు చనిపోయిన 200 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాల తర్వాత బుద్ధిజం అనేది చాలా పాపులర్ అయింది. అది కూడా ఒక్క మనిషి వల్ల. ఆ వ్యక్తే అశోక, ద గ్రేట్ అశోక అంటారు కదా, ఆయన వల్లే బుద్ధిజం అనేది చాలా స్ప్రెడ్ అయిందన్నమాట. సో అయితే ఆయన దీన్ని కట్టించాడనమాట. సో దీని గురించి మనం అంటే స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ పాయింట్లు రాసుకుందాం, ఎందుకంటే మనకి నోట్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు ఈ సాంచి స్తూప, దీన్ని గ్రేట్ స్తూప అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? గ్రేట్ స్తూప అని కూడా అంటారన్నమాట. సో రెండిట్లో యొక్క పేరు అనేది ఒకటే మాట. ఈ గ్రేట్ స్తూప అనేది ఎవరికి చెందింది? ఇది బుద్ధిజంకి చెందింది. ఓకేనా? ఇది ఎవరికి చెందింది? బుద్ధిజం. ఓకేనా? బుద్ధిజంకి చెందింది. అయితే ఇక్కడ బుద్ధిజం చెందింది. ఎక్కడ ఉంది ఈ స్తూప అనేది? ఎక్కడ ఉంది? సో ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. ఇది ఎక్కడ ఉంది అంటే మనకి రైజన్ డిస్టిక్లో ఉంది. ఓకేనా? రైజన్, ఆ డిస్టిక్ పేరు ఏంటంటే రైజన్ అంటారు. ఇది ఎక్కడ ఉంది అంటే మనకి మధ్యప్రదేశ్లో ఉంది, ఎంపీ. ఓకేనా? మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా? సో అది నెక్స్ట్ దీని యొక్క స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే ఇది మనకి ఒక స్పెరికల్ షేప్లో ఉంటుందన్నమాట. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఒక హెమీస్పెరికల్ ఉంటుంది కదా, అంటే మొత్తం స్పెరికల్ అంటే మళ్ళీ బాల్ అనుకుంటారు. ఇది ఒక హెమీస్పెరికల్గా ఉంటుంది. మనకి చూడడానికి ఒక హెమీస్పెరికల్ డోమ్ లాగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో అది డోమ్ లాగా ఉంటుంది. అయితే సో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇది గౌతమ్ బుద్ధుడు. బుద్ధిజానికి లీడర్ ఎవరు అంటే టీచింగ్ చెప్పింది ఎవరు? గౌతమ్ బుద్ధుడు. సో అయితే గౌతమ్ బుద్ధ మీ అందరికీ తెలుసు కదా. నేను బుద్ధిజం కోసం ఇక్కడ మనం మాట్లాడుకుందాం. అయితే సో బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్లయితే బుద్ధిజం ఎంటర్ అయిన తర్వాత అశోక, ద ఎంపరర్ అశోక, ఇది ఎవరు బిల్ట్ చేశారంటే బిల్ట్ బై ద గ్రేట్ అశోక. ఏ సెంచరీ అంటే 3rd సెంచరీలో దీన్ని బిల్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. 3rd సెంచరీలో దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగిందన్నమాట. అయితే అశోక దేనికి చెందినవాడు? సంగ డైనస్టీకి శుంగ అంటారు, SHUNGA. ఓకేనా? సో అది స్తూపాన్ని పెట్టడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క హెమీస్పెరికల్ ఎందుకు సార్ ఇది ఎందుకు ఇలా పెట్టారు అంటే మనకి ధర్మచక్ర పరివర్తన అని చెప్పేసి వీల్ ఆఫ్ లా అంటారు. సో ఇది ఎందుకు గుర్తు అంటే ఇది ధర్మచక్ర పరివర్తన. యాక్చువల్గా ధర్మచక్ర అంటే మీకు ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ధర్మచక్ర అన్నమాట. దీన్నే ఇంగ్లీష్లో వీల్ ఆఫ్ లా అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారు? వీల్ ఆఫ్ లా అంటారు అన్నమాట. ఓకేనా? సో అది అయితే మరి ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏమడిగాడు? క్వశ్చన్లో మనకి ఏమడిగాడు ఇక్కడ? ఎప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వాళ్ళు దీన్ని గుర్తించారని చెప్పారు కదా. సో అది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడు గుర్తించారంటే వీళ్ళు 1989లో గుర్తించడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా? సాంచి స్తూపాన్ని ఒక రికగ్నైజ్ చేశారన్నమాట యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వాళ్ళు. ఓకేనా? అంటే ఇది ఒక కల్చరల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కదా ఇది. సో అందుకని చెప్పేసి ఇది బుద్ధిస్టుల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని మనం చెప్పుకోవచ్చు. బుద్ధిస్ట్ యొక్క టీచింగ్ సంబంధించి పాత్ టు ఎన్లైట్మెంట్ అన్ని రకాల
టెక్స్ట్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అలాగే బుద్ధిజంలో యూజ్ చేసే టెక్స్ట్ ఏంటంటే పాలి అండి. ఓకేనా, బుద్ధిజంలో యూజ్ చేసే టెక్స్ట్ ఏంటి, పాలి లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, పాలి లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. పాలి లాంగ్వేజ్ అనేది ఒక నార్మల్గా లోకల్ లాంగ్వేజే. సో అందుకే బుద్ధిజం అనేది కూడా లోకల్ లాంగ్వేజ్లో చెప్పడం వల్ల బుద్ధుడు చాలా పాపులర్ అయిపోయాడనమాట. సో నువ్వు ఏదో భాషలో మాట్లాడే కన్నా నువ్వు ప్రజల యొక్క భాషలో మాట్లాడితే నువ్వు బాగా పాపులర్ అయిపోతావు కదా. సో అది మాట. సో అది అలాగే బుద్ధిజం కోసం నేను మాట్లాడాలి అంటే బుద్ధుడు మనకి ఆయన పేరు అసలు పేరు సిద్ధార్థ గౌతమ. వాళ్ళ నాన్నగారి పేరు సిద్ధోధన. చిన్న వయసులోనే ఒక 8 మంది జ్యోతిష్యులు వస్తే ఏడుగురిలోని 8 మంది వస్తే 7 ఏమించో అయితే సన్యాసి అయినా అవుతాడు, లేదంటే మహారాజు అవుతాడు, పెద్ద కింగ్ పేరున్న మహారాజు అవుతాడు, లేదంటే సన్యాసి అవుతాడని 7 చెప్తారు. కానీ 8వ వాడు మాత్రం ఖచ్చితంగా వీడు సన్యాసి అవుతాడు, వీడు పుట్టిందే సన్యాసి అవ్వడానికి అని చెప్పి 8వ వాడు చెప్తాడు. భయంతో వాళ్ళ నాన్న బయటికి ఎక్కడికి పంపించకుండా 30 ఏళ్ళు ఇంట్లో బంధించేస్తాడు. పెళ్ళి కూడా 16 ఏళ్ళకే పెళ్లి చేసేస్తాడు. పెళ్లి చేస్తే రాహుల అనే ఒక కొడుకు కూడా పుడతాడు. ఓకేనా. సో అనుకోకుండా తండ్రి 30 ఏళ్ళ తర్వాత 29 ఏళ్ళకే ఎంతకో బయటికి వెళ్ళినప్పుడు అంటే ఇంకా పెద్ద స్టోరీ మాట. సో గౌతమ్ బుద్ధుడి స్టోరీ చాలా బాగుంటుంది. ఆయన చెప్పింది కానీ మీరు పాటిస్తే నిజంగా చెప్తున్నాను. సో అంటే గౌతమ్ బుద్ధుడికి దేవుడు అనేది నమ్మడమాట. సో దేవుడిని నమ్మడు, అంటే దేవుడు అనేది ఉంది, సోల్ ఉంది, ఆత్మ ఉంది, శక్తి ఉంది అని నమ్మడు. గౌతమ్ బుద్ధుడు ఏమంటాడంటే ప్రెజెంట్ ఉంది, ప్రెజెంట్ ఉన్నాము. సో ఈ వర్తమానాన్నే నమ్మాలి. గతాన్ని మార్చలేము, భవిష్యత్తుని మార్చలేము, వర్తమానాన్నే మనం మార్చగలమని నమ్మే వ్యక్తి మాట. సో దేవుడిని, క్యాస్ట్ని, మతాల్ని గౌతమ్ బుద్ధుడు నమ్మడు. సో అందుకే ఆయన అంత పాపులర్ అయ్యాడనమాట. సో అందుకే చైనా వాళ్ళు అవ్వచ్చు, కొరియన్ అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, ఈవెన్ థాయిలాండ్ అవ్వచ్చు, చాలామంది ఆయన చెప్పిన కొన్ని రూల్స్ అయితే పాటిస్తారన్నమాట ఇప్పటికీ కూడా. సో అది మనం బుద్ధిజం హిస్టరీ క్లాస్లో నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ మనం ఆ పాయింట్స్ అవి చెప్పుకొని కూడా ఎందుకు ఎక్స్ట్రా అయిపోతుంది అన్నమాట. సో టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి నేను ముందుగానే క్వశ్చన్ చూసినప్పుడు సో కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇంకా మనకి బాగా అర్థమవుతుంది అన్నమాట. సో మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఇక్కడ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్ అని అడుగుతున్నాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫొటోస్ అయితే ముందు పెట్టేశాను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ అనేవి ఇండియన్ రివర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అయితే మీకు తెలుసా, సో బేస్డ్ ఆన్ ద సోర్స్ మనం చూసుకుంటే మనకి రివర్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, రివర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అందాకలా చిన్న చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ రాద్దాం. సో ఏంటి ఇక్కడ, సో రివర్ సిస్టమ్. సో రివర్స్ అనేవి మనకి 2 టైప్స్ అని చెప్పాను కదా. సో ఇండియన్ రివర్స్, అది కూడా ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడబోయేది ఏంటంటే ఇండియన్ రివర్స్. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా నీట్గా మీకు అర్థమయ్యేలాగా పాయింట్స్ చెప్తాను, రాసుకోండి లేదంటే గుర్తుపెట్టుకోండి. ఇండియన్ రివర్స్. సో ఇండియన్ రివర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనకి హిమాలయాల ద్వారా వచ్చిన రివర్, ఓకేనా, అందుకే వీటిని హిమాలయన్ రివర్స్ అంటారు. ఇంకొకటి ఏంటంటే పెనున్జులార్ రివర్స్, ఇంకోటి ఏంటి పెనున్జులార్ రివర్స్. అయితే ఇక్కడ మనం పెనున్జులార్ రివర్స్ కోసం చూడం, ఎందుకంటే అది వేరే కాన్సెప్ట్ కింద వస్తుంది. మనకు క్వశ్చన్ రిలేటెడ్గా ఏంటి, హిమాలయన్ రివర్స్ వస్తాయి. ఇక్కడ హిమాలయన్ రివర్స్ వస్తాయి. ఈ హిమాలయన్ రివర్స్ని పెర్నియల్ రివర్స్ అని కూడా అంటారు. వీటిని ఏమంటారు, పెర్నియల్ రివర్స్ అని కూడా అంటారన్నమాట, రివర్స్. అయితే పెర్నియల్ అంటే ఏంటనుకున్నారు, దీని అర్థం పెర్నియల్ అంటే కంటిన్యూస్ అని అర్థం. అంటే కంటిన్యూస్ అంటే ప్రతిసారి వాటర్ వస్తూనే ఉంటుంది అన్నమాట వీళ్ళకి. అంటే వీళ్ళకి వాటర్ అనేది ఇంకా కరువు లేదు అన్నమాట. ఎందుకంటారా, ఇప్పుడు హిమాలయన్ రివర్స్ అంటే ఏంటి, ఇప్పుడు 2 పర్వతాలు ఉన్నాయి, ఈ మంచు పర్వతాలు ఎండాకాలంలో ఈ మంచు అంతా కరిగిపోయి మళ్ళీ రివర్లో కలుస్తుంది. ఓకేనా, పోనీ కరిగిపోయిందా, చలికాలంలో మళ్ళీ మంచు అనేది ఎక్కువ అవుతుంది. సో అలాగే అక్కడ నదులు అనేవి, ఉపనదులు, అక్కడ ఇవన్నీ కూడా సోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, కావాలంటే మనకి ఇదంతా రీజన్ అంతా జమ్మూ అండ్ కాశ్మీర్ టైప్లోనే ఉంటుంది ఇక్కడ ఇండస్ రివరు. అయితే హిమాలయన్ రివర్స్ మనం చూసుకున్నట్లయితే హిమాలయన్ రివర్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి అంటే 3 రకాలుగా ఉంటాయి. హిమాలయన్ రివర్స్ ఎన్ని ఉంటాయి, ఇవి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం 3 మేజర్ రివర్స్ ఉంటాయి. ఏంటి 3 మేజర్ రివర్సు, ఫస్ట్ వన్ వచ్చేసి ఇండస్ రివర్, సెకండ్ వన్ వచ్చేసి గంగా, థర్డ్ వన్ వచ్చేసి బ్రహ్మపుత్ర. అయితే బాగానే ఉంది. మరి ఇప్పుడు మనం ఇండస్ మీద కదా ఫోకస్ చేయాలి. సో మనం క్వశ్చన్ ఇండస్ మీద అడిగాడు కాబట్టి సో ఇండస్ అనేది చెప్తాం. కానీ గంగా బ్రహ్మపుత్ర కోసం చెప్పాలంటే గంగా అనేది లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని చెప్పుకుంటాం. ఓకేనా, తర్వాత బ్రహ్మపుత్ర ఇస్ ద లార్జెస్ట్ రివర్ అని మనం చెప్పుకుంటాం.
అయితే ఇప్పుడు ఇండస్ చూద్దాం. సో ఇండస్ కోసం మనం చూసినట్లయితే, సో ఇండస్ కోసం నేను చెప్తున్నానండి ఇక్కడ. ఏంటి ఇండస్ అనేది మనకి ఆరిజిన్ వచ్చేసి ప్రతి దానికి ఒక ఆరిజిన్ ఉంటుందన్నమాట. అంటే పుట్టుక, ఈ రివర్ అనేది ఎక్కడి నుంచి పుట్టిందని ఒక ఆరిజిన్ ఉంటుందన్నమాట. సో ఆరిజిన్ అనేది ఇక్కడ ఎక్కడ అంటే మానస సరోవర్ గ్లాషియర్స్ అంటారు. మానస సరోవర్, మానస సరోవర్, సరోవర్, మానస సరోవర్. ఓకేనా. సో అది మాట. ఇక్కడ మీరు మ్యాప్ చూసారనుకోండి. ఓకేనా. ఇక్కడ మ్యాప్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇండస్ రివర్ అనేది ఎక్కడ పుట్టింది, చైనాలో పుట్టింది. ఇండస్ రివర్ అనేది ఎక్కడ పుట్టింది, చైనాలో పుట్టింది అన్నమాట. చైనా నుంచి ఇండియాకి వచ్చి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది. అయితే మీరు అనొచ్చు, సో పాకిస్తాన్ వాళ్ళు మనకు పడదు కదా, మనం ఇక్కడ అడ్డుగా గోడగా ఏదైనా కట్టేస్తే పాకిస్తాన్ వాళ్ళకి వాటర్ వెళ్ళదు కదా అని. అలాంటివి ఎప్పుడు చేయకూడదు. సో యుఎన్ఓ వాళ్ళు ఇందులో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ చైనాకి మనకి ఒకసారి ఇలాగే బోర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక పంచశీల యాక్ట్ అని చెప్పేసి చైనాకి ఇండియాకి మధ్యలో జరిగిందన్నమాట. పంచశీల యాక్ట్ అంటే ల్యాండ్ యాక్టు, వాటర్ యాక్ట్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వాటర్ షేరింగ్ను. మరి అలాగైతే చైనాలో పుట్టిన వాటర్ని మన ఇండియాలోకి రానివ్వకుండా ఆపేస్తే బ్రహ్మపుత్ర రాదు, ఇండస్ రాదు. రెండు పుట్టింది ఎక్కడ అనుకున్నారు, చైనాలోనే పుట్టాయి రెండు కూడా. అర్థమవుతుందా. సో అది ఆ విధంగా మాట. సో ఇక్కడ మీరు మానస్ సరోవర్ మనం చూసుకుంటే మానవ్ సరోవర్ గ్లాషియర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి, గ్లాషియర్స్. అలాగే మీరు బ్రహ్మపుత్ర కూడా మనకి ఎక్కడ వచ్చిందంటే ఇది చైనా నుంచి వచ్చింది. చైనాలో ఉండే ఎక్కడ, టిబెట్ నుంచి వచ్చిందన్నమాట. టిబెట్లో పుట్టింది ఇది కూడా. సో అలా అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం గ్లాషియరు, బ్రహ్మపుత్రలో ఏం గ్లాషియర్ అంటే ఇక్కడ చెమయంగ్ డంగ్ అంటారన్నమాట. చైనా భాష కదా, చెమయంగ్ డంగ్, చెమయంగ్ డంగ్, చెమయంగ్ డంగ్. ఓకేనా. చెమయంగ్ డంగ్ గ్లాషియర్ అన్నమాట. బాగానే ఉంది. సో గంగా కోసం నేను తర్వాత మాట్లాడతాను. అంటే ముందు మనకి ఈ రివర్స్ కోసం చెప్తున్నాను అనమాట. ఇవి నార్థన్ గ్లాషియర్స్ ఇవి వచ్చేసి. ఓకేనా. ఇవి పెనిన్సులార్ పోర్షన్కి మనకి ఏమీ ఇది లింక్ ఉండదు అన్నమాట. ఓకేనా. సో అది ఓకేనా. సో అయితే ఇప్పుడు మనం ఇండస్ కోసం ఇక్కడ మాట్లాడుతున్నాం కదా. సో ఇండస్ అనేది మనం ఏంటని చెప్పాను, మానస్ సరోవర్ గ్లాషియర్ అని చెప్పాను. అయితే మానస్ సరోవర్ గ్లాషియర్ అయితే ఇక్కడ ఇండస్ అనేది మనకి ఏంటి, మానస్ సరోవర్ ఎక్కడుంది, మనకి చైనాలో ఉంది. ఓకేనా. ఎక్కడుంది అంటే ఈ మానస్ సరోవర్ అనేది సౌత్ ఆఫ్ మౌంట్ కైలాష్. మౌంట్ కైలాష్ అనేది ఒక పర్వతం ఉంటుంది, తెలుసా మీకు, మౌంట్ కైలాష్ మాట. ఎక్కడ ఉంది అంటే ఇది మనకి చైనాలో ఉంది. ఎక్కడ ఉంది, చైనాలో ఉంది. ఓకేనా. సో అది అయితే ఈ ఇండస్ రివర్ అనేది ఫ్లో అయినప్పుడు మనకి ఏంటంటే టిబెట్ నుంచి లడాక్ నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది అన్నమాట. అంటే ఇండియాకి ఈ రివర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ చైనా మాట. ఓకేనా. ఫస్ట్ చైనాలో ఉంటుంది. చైనా నుంచి ఎవరికి వస్తుంది, ఇండియాకి వస్తుంది. ఓకే, ఇండియాకి వస్తుంది. ఇండియా నుంచి ఎవరికి వస్తుంది, మనకి ఇండియా నుంచి మనకి పాకిస్తాన్కి వెళ్తుంది అన్నమాట. ఇండియా నుంచి ఎవరికి వెళ్తుంది, పాకిస్తాన్. మీకు తెలుసా పాకిస్తాన్ మేజర్ రివర్ ఇదేనండి. సో పాకిస్తాన్లో ద లాంగెస్ట్ రివర్ వచ్చేసి మనకి ఇదే మాట. ఇంకా మనం డీటెయిల్గా చూడాలి అనుకుంటే, సో ఇది ఇండియాలో ఎక్కడ వస్తుంది, ఇది మనకి చైనాలో ఎక్కడి నుంచి వస్తుంది, ఇది టిబెట్ నుంచి వస్తుంది అన్నమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, టిబెట్ నుంచి వస్తుంది. ఇండియాలో ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఇది లడాఖ్లో ఎంటర్ అవుతుంది. ఎక్కడ ఎంటర్ అవుతుంది, లడాక్. మీ అందరికీ తెలుసు కదా లడాక్. లడాక్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, మనకి రీజన్ మాట. అంటే కారకోరం రేంజ్ మీకు ఐడియా ఉందా, వరల్డ్లోనే మనకి సెకండ్ హయ్యెస్ట్ K2 అంటాం కదా. సో అది మాట. సో అక్కడ ఆ ప్లేస్లో మనకి వస్తుందన్నమాట. బలిస్తాన్ అంటారు. ఓకేనా. బలిస్తాన్ ఎక్కడ అంటే K2 రీజియన్ అని చెప్పుకోవచ్చు. K2 రీజియన్ అంటే కారకోరం రేంజ్ అనేది మన సైడ్ లేదండి, అది POK ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర ఉన్నట్లు కనిపిస్తుంది. ఓకేనా. సో అది మనకి పాకిస్తాన్ అండ్ చైనాకే ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా. సో అది నియర్ కరాచీ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కారకోరం రేంజ్ అంటే మీకు అంతగా కావాలంటే ఇది ఎక్కడ అంటే నియర్ కరాచీ, నియర్ కరాచీ. ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కలిసిపోతుంది, మళ్ళీ ఎందులో కలిసిపోతుంది, అరేబియన్ సీలో కలిసిపోతుంది. ఎక్కడ కలిసిపోతుంది, అరేబియన్ సీలో కలిసిపోతుంది. చూడండి, మీకు మ్యాప్ చూపిస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మ్యాప్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ చైనాలో మనకి ఎంటర్ అవుతుంది ఇండస్ రివర్. ఇగో టిబెట్ చైనా ఉంది, చూసారు ఇక్కడ టిబెట్ చైనా ఉంది కదా. సో ఇక్కడ ఆరిజినేట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయ్యి ఇలా ఇండియాకి వచ్చి చూడండి, ఇండియాలోకి ఎంటర్ అయింది కదా.
సో ఇండియాలోకి ఇక్కడ బ్లూ కలర్ డార్క్గా ఉంది కదా, సో ఇది మాట. ఇక్కడ నుంచి ఇలా వచ్చి లడాక్ నుంచి అలాగా పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. సో అలా పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి అలాగ మొత్తం ద లాంగెస్ట్ రివర్ ఇన్ పాకిస్తాన్ ఇండస్ మాట. ఓకేనా. సో అలా వచ్చి హైదరాబాద్ అంటే మనది కాదండి, వాళ్ళది. ఓకేనా. సో అది ఇలా వచ్చి మొత్తం చూడండి, ఇక్కడ ఎక్కడ కలిసిపోతుంది చూడండి, అరేబియన్ సీ ఉంటుందన్నమాట. మనకి ఇండియాకి ఇటువైపు బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఇటువైపు అరేబియన్ సీ ఉంటుంది. అరేబియన్ సీలో కలిసిపోతుంది. ఓకే. సో అది ఇది ఇండస్ రివర్కి వచ్చేసి మనకి ఎండ్ పాయింట్ అన్నమాట, అరేబియన్ సీలో కలిసిపోవడం అంటే. ఓకేనా. ఇది కూడా లాంగెస్ట్ రివరే, అంటే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ లాంగెస్ట్ రివరు మళ్ళీ మీరు ఇక్కడ డౌట్ పడవచ్చు, లాంగెస్ట్ రివర్ ఏంటన్నా, లాంగెస్ట్ రివర్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి ఖచ్చితంగా. సో అందులో ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకుందాం. సో ఒక వీడియో చేసామంటే మొత్తం డేటా అంతా మనకు వచ్చేయాలి. ఓకేనా. సో మనం ఒక నోట్ పాయింట్ రాసుకుందాం ఇక్కడ. ఏంటి, ఇప్పుడు వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ ఇండియాలో అంటే మనం గంగా రివర్ అని చెప్పుకుంటాం. ఓకేనా. సో మరి ఇండస్ ఎంత ఉంటుంది ఇండియాలో అంటే 3180 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా. సో నార్మల్గా మనకి బుక్స్ పరంగా చూస్తే. అలాగే ఒకవేళ మనది ఏంటి, ఏషియా ఖండం కదా. సో ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా మనం చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ దాని ఏ రివర్ అని చెప్తాం మనం యాక్చువల్గా. లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా అంటే చైనాలో ఉంటుందండి. దాని పేరు యాంగ్జీ. టీ సైలెంట్ అనుకుంటున్నాను, నేను కరెక్ట్గానే పలికిన లేదు తెలీదు. యాంగ్జీ అంటారు, చైనాలో ఉంది మాట. ఇది ఏషియాలో అని అడిగితే లాంగెస్ట్ రివర్ మాట. ఒకవేళ ప్రపంచంలోనే అడిగారు అనుకోండి, అదే లాంగెస్ట్ రివర్ అని చెప్పేసి ప్రపంచంలో ఏది అతి పొడవైన నది అని చెప్పేసి రివర్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏ నది అని చెప్తారు వరల్డ్లో అంటే నైల్ నది అని చెప్పాలి. ఓకేనా. వరల్డ్లోని అడిగితే ఏమని చెప్తారు, నైల్ అని చెప్తారు, నైల్ నది అని చెప్పాలి. ఓకేనా. సో అది మాట. అదే లాంగెస్ట్ రివర్ ఇన్ పాకిస్తాను, ఈవెన్ మీకు తెలుసా లాంగెస్ట్ రివర్ అయినా ఇదే. మీకు పాకిస్తాన్లో లాంగెస్ట్ రివర్ ఇన్ పాకిస్తాన్ అని అడిగారు అనుకోండి. సో అలాగే నేషనల్ రివర్ ఇన్ పాకిస్తాన్ అని అడిగిన సేమ్ రివర్ ఇండస్ రివర్. ఓకేనా. సేమ్ రివర్ ఇండస్ రివర్. ఇది కానీ లేకపోతే ఇంకా వాళ్ళకి వాటర్ లేనట్టే. ఇంకా అంత ఇంపార్టెంట్ అన్నమాట ఇండస్ రివర్ అనేది, చాలా ఇంపార్టెంట్. సో వాటర్ ట్రీటీ వల్ల మనం ఆపకూడదు ఎప్పుడు కూడా. ప్రతి ఒక్కరికి వాటర్ అనేది ఎప్పుడు కూడా అందరికీ చెందుతుంది. అలాగే ఇప్పుడు ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ చూద్దాం. ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ చూద్దాం. అంటే ట్రిబ్యూటరీస్ అంటే తెలుగులో ఉపనదులు అంటారన్నమాట. అంటే నదుల వల్ల క్రియేట్ అయిన ఉపనదులు మాట ఇవి ట్రిబ్యూటరీస్ అంటారు. ఓకే. సో ఇండస్ రివర్, నేను సింపుల్ ట్రిక్ చెప్తానండి. ఇండస్ ట్రిబ్యూటరీస్ని గుర్తుపెట్టుకోవడానికి మీరు ఈజీగా కూడా, సో ఈ సిరీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ట్రిక్స్ ఈసారి నుంచి నేను చెప్తూ ఉంటాను. సో పనిలో పని అయిపోతుంది. సో ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ చెప్పాలి అంటే మీరు ఈ పదం గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ సిఎంఆర్ తెలుసు కదా, సిఎంఆర్ బ్రదర్స్, చందనా బ్రదర్స్, వీళ్ళందరూ కూడా తెలుసు కదా, పేర్లు ఉంటాయి కదా, చందనా బ్రదర్స్, సిఎంఆర్ బ్రదర్స్ అని. సో అలాగా మనకి ఇండస్ రివర్కి గుర్తుండాలంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జేసీ బ్రదర్స్ అంటే సింపుల్గా షార్ట్కట్లో బీఆర్ఎస్ అని రాసుకోండి. ఓకేనా. ఇక్కడ జేసీ బ్రదర్స్ అంటే జే అంటే ఇక్కడ ఏంటి, జీలం. ఓకేనా. అదే సి అనుకోండి, సి అంటే చీనాబ్. అలాగే బి అంటే బీస్. ఆర్ అంటే రావి. ఎస్ అంటే సట్లజ్. ఓకేనా. జేసీ బ్రదర్స్, అలాగే చందనా బ్రదర్స్, సిఎంఆర్ బ్రదర్స్ లాగా జేసీ బ్రదర్స్ అని గుర్తుపెట్టుకోండి. జీలం, చీనబ్, బీస్, రావి, సట్లజ్. ఈ 5 కూడా మేజర్ ట్రిబ్యూటరీస్ మాట. ఎవరికి, ఇండస్ రివర్కి. ఓకేనా. ఇండస్ రివర్కి మేజర్ ట్రిబ్యూటరీస్ మాట. ఓకే. సో అది అయితే ఇక్కడ మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఇలాగే గుర్తుపెట్టుకోవాలని లేదు. సో మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ట్రిబ్యూటరీస్ అనేవి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్కొక్క ట్రిబ్యూటరీ ఎక్కడి నుంచి మనకి ఆరిజినేట్ అయ్యిందో ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మనం సట్లజ్ చూసినట్లయితే, ఇక్కడ సట్లజ్ అనేది మనకి ఇది చైనాలో ఆరిజినేట్ అయ్యింది. అంటే చైనాలో అంటే ఇక్కడ ఇది టిబెట్కి చెందింది అన్నమాట. టిబెట్లో ఆరిజినేట్ అయ్యింది. సో ఎక్కడ అంటే టిబెట్లోని మానస సరోవర్. ఇక్కడ ఒక లేక్ ఉంటుందంటే ఆ లేక్ చాలా ఇంపార్టెంట్, రక్షస్థల్ అంటారు. ఓకేనా.
రకస్తల్ లేక్ అంటారన్నమాట. ఓకేనా, ఇక్కడ ఆరిజినేట్ అయ్యిందన్నమాట. టిబెట్లో ఉంటుంది ఇది. ఓకే, సో అలాగే ఇది మనకి ఇండస్ రివర్ ట్రిబ్యూటరీ కదా. సో ఇది ఎంత అంటే ఒక 400 కిలోమీటర్స్ అయితే ఇది పొడవు ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే ఇండియాలో ఎంటర్ అవ్వక ముందు ఇది. ఓకేనా, సో అది అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఎందుకైనా మంచిది ఒకసారి ఇక్కడ చెరిపేసి ఒక్కొక్కటి సైడ్ హెడ్డింగ్ కింద పాయింట్స్ రాద్దాము. ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏమని మాట్లాడుకున్నాం మనం, సట్లజ్ రివర్ కోసం కదా. సో సట్లజ్ అనేది ఏంటి, మనం ట్రిబ్యూటరీ. అలాగే సట్లజ్ కోసం ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను చెప్తాను. ఒకటే దీని వెనకాల ఒక స్టోరీ కూడా ఉంటుంది. ఆ స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరిజిన్ అనేది చూద్దాం. సో సట్లజ్ అనేది ఎక్కడ ఆరిజిన్ అయ్యింది అంటే మనకి ఇది మానస రోవర్. ఓకేనా, ఎక్కడంటే ఇక్కడ ఒక లేక్ ఉంటుందన్నమాట, రక్స్తాల్ లేక్ అంటారు. ఓకే, సో ఇది ఎక్కడ ఉంది అంటే టిబెట్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది, టిబెట్లో ఉంది. సో అయితే సట్లజ్ రివర్ కోసం నేను స్టోరీ చెప్తానని చెప్పాను కదా. సో మనకి యాక్చువల్గా ఇది బాక్రా నెంగల్ డ్యామ్ ప్రాజెక్ట్లో దీన్ని ఇన్వాల్వ్ అయితే ఉందన్నమాట. ఇది ఏ డ్యామ్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిందంటే ఒక కెనాల్ సిస్టంలో ఉందన్నమాట. ఆ కెనాల్ సిస్టమ్ యొక్క పేరు ఏంటంటే బాక్రా నెంగల్ డ్యామ్. ఆ పేరు వచ్చేసి బాక్రా పేరు వినే ఉంటారు మీరు, బాక్రా నంగల్ డ్యామ్ అని చెప్పేసి ఈ డ్యామ్ ప్రాజెక్ట్లో ఉందన్నమాట. అలాగే ఇంకొకటి మీకు తెలుసా, మన భారతదేశంలో ఇండియాలో ద లాంగెస్ట్ కెనాల్ సిస్టమ్ ఎవరిదో తెలుసా? ఎస్, ఇందిరాగాంధీ కెనాల్. సో ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా ఇందిరాగాంధీ కెనాల్ అని చెప్తాం. ఎందుకు అంటే పంజాబ్ నుంచి రాజస్థాన్కి ఆవిడ కెనాల్ సిస్టమ్ని అయితే పెట్టడం అయితే జరిగింది. సో రాజస్థాన్లోని వాటర్ అనేది తక్కువ ఉండడం వల్ల అక్కడ పైప్ లైన్స్ అనేవి ఆ కెనాల్ సిస్టమ్ అనేది వాళ్ళకి ఈ సట్లజ్ రివర్ నుంచి ఆవిడ వాటర్ అనేది ఫీడ్ చేయడం అయితే జరిగిందన్నమాట. కావాలంటే ఒకసారి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. సో ద లాంగెస్ట్ కెనాల్ ఈజ్ ఇందిరాగాంధీ కెనాల్ అని అంటారు. ఇది మనకి పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు మనకి ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకే ఇందిరాగాంధీ అంటే చాలా పేరు, సో ఆవిడ చేసిన పనికి. ఓకేనా, సో ఇది ఇక్కడ రాయట్లేదు నేను, సో అన్రిలేటెడ్ కాబట్టి. అలాగే సెకండ్ వచ్చేసి మనకి ఏంటంటే బీస్ రివర్. ఓకేనా, బీస్ రివర్. సో ఈ రివర్కి వచ్చేసి మనకి ఆరిజిన్ వచ్చేసి ఇది ఎక్కడ ఆరిజిన్ అయ్యింది అంటే దిస్ ఆరిజిన్ పాయింట్ ఈస్ బీస్ కుండ్ ఎక్కడ అంటే నియర్ ఇది ఇంపార్టెంట్ అనమాట. పాసెస్ అడుగుతాడు కొన్నిసార్లు. రోహతంగ్ పాస్ అంటారన్నమాట. దీన్ని ఏమంటారు, రోహతంగ్ పాస్ అంటారు. రోహతంగ్ పాస్ ఇది ఎక్కడ ఉంది అంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఎక్కడ ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉంది మాట. ఓకేనా, సో ఇది మనకి ఎక్కడి నుంచి ఫ్లో అవుతుందంటే ఇది ఫ్లో అనేది కులు మనాలి నుంచి ఫ్లో అవుతుందన్నమాట. ఈ కులు మనాలి అనేది ఎక్కడ ఉంది, ఈ కులు మనాలి అనేది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది మాట. ఓకేనా, సో నెక్స్ట్ సో సింపుల్గా అంటే మెయిన్ పాయింట్స్ అనేవి చూద్దాం. సో ఎక్స్ట్రాగా స్టోరీ ఏమైనా ఉంటే దాని మీద నేను చెప్తాను అనమాట. అలాగే రావి అంటారు. ఓకేనా, సో ఇది మనకి ఇది కూడా మనకి రోహతాంగ్ పాస్ దగ్గరే మనకి ఇది ఎక్కడ అంటే వెస్ట్ ఆఫ్ ఆరిజిన్ వచ్చేసి వెస్ట్ ఆఫ్ రోహతాంగ్ పాస్ మాట. ఓకేనా, ఎక్కడ అంటే అవి కుల్లు హిల్స్ దగ్గర, కుల్లు హిల్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, సది ఇది వచ్చేసి మనకి ఫ్లో అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇది ఫ్లో అనేది మనకి ఇండియాకి పాకిస్తాన్కి బోర్డర్ దగ్గర ఇది మనకి అంటే ఫ్లో అవుతుందన్నమాట, ఫ్లో అనేది. ఓకేనా, సో నెక్స్ట్ చీనాబ్ రివర్ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, చీనాబ్ రివర్. సో ఈ చీనాబ్ రివర్ అనేది మనకి ఏంటంటే ఇది ఆరిజిన్ అయ్యింది మనకి బర్లాచాలా పాస్ అంటారు. అంటే బరాలాచా పాస్ ఇది మనకి ఆరిజిన్ అయ్యింది బర్లాచాలా పాస్. పేరు డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది అంటే ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లో
ఉంది. అండ్ చీనాబ్ కోసం ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడాలి అనుకుంటే దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ మాట లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. ఓకేనా. సో ఇండియాలో మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఇది వచ్చేసి 1180 కిలోమీటర్స్ ఫ్లో అనేది అవుతుందన్నమాట. ఓకేనా. సో అది మళ్ళీ ఇది 2 స్ట్రీమ్స్గా మనకి డివైడ్ అయితే అవ్వడం జరుగుతుంది మనకి. ఓకేనా. 2 స్ట్రీమ్స్గా అవుతుందన్నమాట. ఒకటి ఏంటంటే 2 స్ట్రీమ్స్ అంటే సబ్ డివిజన్స్ అంటారు కదా. సో ఆ విధంగా అవుతుందన్నమాట. ఒకటి చంద్ర, ఇంకోటి భాగా. చంద్ర అండ్ భాగా కింద డివైడ్ అవుతుంది. ఓకే. సో తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే జీలం నేను చెప్పలేదు కదా. సో 5th వన్ జీలం. అంటే ఇవే సార్ ఇంక లేవా అంటే మేజర్ ట్రిబ్యూటరీస్ అండి ఇవి. ఇంకా ట్రిబ్యూటరీస్ ఉంటాయి, ఇంకా రివర్ కోసం మాట్లాడుకుంటే మనకి ఇంకా ఉంటాయి. బట్ ఇవి మెయిన్ కాబట్టి వీటి కోసం మనం మాట్లాడుతున్నాం. సో ఓకే. ఆరిజిన్ వచ్చేసి వెరినగ్ కాశ్మీర్. ఇది ఎక్కడ అంటే కాశ్మీర్లో ఉంటుంది. ఓకేనా. సో ఇది ఎక్కడ ఫ్లో అవుతుందో చూద్దాం. ఎక్కడ ఫ్లో అవుతుంది ఇది. దిస్ ఫ్లో వాస్ శ్రీనగర్ అండ్ ఊలార్ లేక్. ఓకేనా. సో అది అయితే ఇంకా ఇండస్ రివర్కి మనం మాట్లాడుకుంటుంటే చాలా అంటే చాలా ఉంటాయి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇండస్ రివర్లో ఇవి మేజర్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో నోట్ పాయింట్లో ఏంటంటే జన్స్కర్ అని చెప్పేసి ఒక లేక్ ఉంటుంది. జన్స్కర్ అనే లేకు ఇది మనకి లడాఖ్లో ఫ్లో అవుతుంది. ఇది ఎక్కడ ఫ్లో అవుతుంది అంటే లడాఖ్లో ఫ్లో అవుతుంది. దీనికి సంబంధించిందే. ఓకేనా. సో అది అలాగే నుబ్రా. ఇది కూడా మనకి నుబ్రా లేక్ అని ఒక లేక్ ఉంటుంది. నుబ్రా లేక్ అని ఒక లేక్ ఉంటుంది. ఇది కూడా మనకి లడాఖ్లోనే మనకి ఫ్లో అవుతుందన్నమాట. లడాఖ్లోనే ఫ్లో అవుతుంది. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఏదైనా మ్యాప్ చూసి చదువుకుంటే మనకి ఏంటంటే రివర్స్ అనేవి ఈజీగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మ్యాప్ చూసారా. ఇక్కడ మ్యాప్ అనేది చదువుకుంటే రివర్స్ అనేవి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి, సో ఏ స్టేట్స్ ద్వారా వెళ్తున్నాయి అనేది మనకి ఈజీగా చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి షయోక్ కూడా అనే ఒక రివర్ అన్నమాట. అలాగే గిల్గిట్ అని కూడా ఉంది చూడండి ఇక్కడ. సో అది ఓకే. ఐ హోప్ రివర్స్ మీద మీకు కొంచెం కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి ఇండస్ రివర్ అనేది క్వశ్చన్ అడిగాడు కాబట్టి సో ఇక్కడ నేను ఇండస్ రివర్ కోసం ఎక్కువ చెప్పాను. సో అలాగే నెక్స్ట్ ఎప్పుడైనా బ్రహ్మపుత్ర రివర్ గురించి మనకి రిలేటెడ్గా వస్తే అప్పుడు నేను బ్రహ్మపుత్ర కోసం అలాగే గంగా కోసం సో మాట్లాడుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఇండియన్ రివర్ సిస్టమ్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. మరీ నేను కాన్సెప్ట్ చెప్పాను అనుకోండి ఇది ఏదో లెసన్ చెప్పినట్లు ఉంటుంది. అది కాకుండా ఓన్లీ మనం ఇండస్ రివర్ మీద ఫోకస్ చేసి ఇండస్ రివర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇలా చూసుకుంటే చూడండి ఇదంతా మనకి రెడీ అయ్యింది కదా. సో రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ మనకు వచ్చినా సరే దానికి రిలేటెడ్ క్వశ్చన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో మనం వదలకూడదు కదా. సో అది మన టార్గెట్. సో ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనం వదలకూడదు కాబట్టే మనం ఈ విధంగా చెప్పుకుంటున్నాం. ఓకే. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు మనకి. ఒక్క నిమిషం. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ ఇండియాస్ యొక్క ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏదని అడుగుతున్నాడు అనమాట. అంటే భారతదేశంలో మొట్టమొదటి పులుల అభయారణ్యం ఎక్కడ ఉంది అంటే ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఎక్కడ ఉంది కాదు ఏది అని అడుగుతున్నాడు. బట్ మనం అన్నీ చూస్తాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ ఏంటంటే జిమ్ కార్బెట్ అండి. మీకు ఫోటోలోనే కనిపిస్తుంది వెల్కమ్ కార్బెట్ టైగర్ రిజర్వాయర్ అని చెప్పేసి గోడ మీద ఫోటో ఉంది. అంటే ఇదంతా కూడా ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్లో వచ్చిన ఇది మాట. సో ఆ యొక్క నేషనల్ పార్క్ ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్. ఓకేనా. వీళ్ళు తీసుకున్నది ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ అన్నమాట. సో హెడ్డింగ్ ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్. అంటే ప్రాజెక్ట్ టైగర్ అంటే టైగర్స్ని ఎలాగైనా సరే సేవ్ చేయాలి. ఎందుకంటే టైగర్లు అనేవి అంతరించిపోతున్నాయి. సో వాటికి ఒక సేఫ్టీ సిస్టమ్, వాటికి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలని చెప్పేసి ప్రాజెక్ట్ టైగర్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశారంటే 1973 దీన్ని లాంచ్ చేయడం అయితే
జరిగింది అన్నమాట. సో 1973న దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇది దేని కింద లాంచ్ చేశారంటే ఒక యాక్ట్ ఉంటుందన్నమాట. ఆ యాక్ట్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారన్నమాట. ప్రొటెక్షన్ యాక్ట్ 1972ని దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. 1973లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారన్నమాట. అడాప్ట్ చేసుకున్న 1972 యాక్ట్ ద్వారా చెప్పారన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ టైగర్కి ఫస్ట్ మనకి మాట్లాడుకుంటే దీని యొక్క ఫస్ట్ డైరెక్టర్ వచ్చేసి ఎవరు అంటే కైలాష్. ఆయన పేరు కైలాష్ సంకల. ఓకేనా. సో అది ఓకేనా. సో అలాగే మీ అందరికీ తెలుసు మన నేషనల్ యానిమల్ ఏదైతే ఉందో, మన యొక్క నేషనల్ యానిమల్ని మనం బెంగాల్ టైగర్ అనే కదా అంటాం. ఓకేనా. బెంగాల్ టైగర్. ఓకేనా. మన నేషనల్ యానిమల్ ఏంటి? బెంగాల్ టైగర్ అన్నమాట. సో ఈ విధంగానే మనకి టైగర్స్ అనేవి సేవ్ చేయాలి. సో ప్రొటెక్ట్ ద టైగర్ అని చెప్పేసి ఈవెన్ దీని మీద ఒక అథారిటీ అంటే ఒక కమిటీ కూడా దీని మీద రావడం అయితే జరిగింది. అన్నమాట. సో అది ఏం కమిటీ అంటే మనకి ఎన్టీసీఏ కమిటీ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఏంటి ఎన్టీసీఏ అంటే దీన్ని నేషనల్ టైగర్ అంటారు. ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మాట. ఓకేనా. కన్జర్వేషన్ అథారిటీ. ఓకే. సో అది మాట. అయితే మనం చూసుకున్నట్లయితే సుమారుగా మనకి భారతదేశంలో చూసుకుంటే 55 టైగర్ రిజర్వాయర్స్ అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. 55 టైగర్ రిజర్వర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడ? ఇండియా. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఈ 55 టైగర్ రిజర్వ్స్ కూడా ఇది మనకి ప్రాజెక్ట్ టైగర్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయండి. మనకు అంత పెద్దగా అవసరం లేదు. ఓకేనా. సో ఇండియా మనం చూసుకున్నట్లయితే 75% టైగర్ పాపులేషన్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ పరంగా చూసుకుంటే 75% ఉందన్నమాట. అలాగే మన దగ్గర ఎటువంటి టైగర్స్ ఉంటాయంటే మన దగ్గర లయన్, టైగర్, లెపార్డ్స్ ఇవి ఉంటాయి. ఓకేనా. ఈవెన్ 100 నేషనల్ పార్క్స్ కన్నా ఎక్కువ ఇండియాకి దగ్గర 100 నేషనల్ పార్క్స్ వచ్చేసి 100 కన్నా ఎక్కువే ఉన్నాయి. ఓకేనా. 100 నేషనల్ పార్క్స్, 55 టైగర్ రిజర్వ్స్, ఇలా మాట. సో ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ సరిపోద్ది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి టైగర్ రిజర్వ్స్ కోసం అడిగాడు కాబట్టి సో 1 హార్న్డ్ యానిమల్స్ ఎక్కడ ఉంటాయి. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ రిలేటెడ్గా మనం చూసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడు? ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. సో అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్కి రిలేటెడ్గా మనం ఈ యోజనల్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. రీసెంట్గా ఏవైనా నరేంద్ర మోడీ గారు ఏమైనా స్కీములు పెట్టడం కానీ సో స్కీమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన అనేది ఇది ఏంటంటే ఇది ఒక యూత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది ఒక యూత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే ఏం చెప్తారు ఇక్కడ అంటే స్కిల్ డెవలప్మెంట్ అన్నమాట. ఈ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడు జరిగింది అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇది 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి రీసెంట్గా ఏమైనా యోజనాస్ వచ్చాయా లేదా అంటే మనకి ఏంటి అని చెప్పేసి మనం చూసుకోవడం బెటర్. ఇలాంటివి స్కీమ్స్ డైరెక్ట్ అటాక్ చేయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే హూ గేవ్ ద థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో థియరీ ఆఫ్ రిలేటివిటీని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతున్నాడు. సో మనకి ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్. సో ఆయన ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్. చాలా పాపులర్ థియరీ అండి ఇది, థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది. సో ఆల్బర్ట్ ఐన్స్టైన్ చేసిన గొప్ప ఇన్వెన్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే E=mc². ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. థియరీ ఆఫ్ రిలేటివిటీకి సంబంధించి E=mc² అన్నమాట. ఇది ఒక ఫేమస్ ఈక్వేషన్, ఐన్స్టీన్ యొక్క ఫేమస్ ఈక్వేషన్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట థియరీ ఆఫ్ స్పెషల్ రిలేటివిటీలోని. ఓకే, దీని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఆయన థియరీ.
నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ద క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు స్కేలార్ అండ్ వెక్టర్ క్వాంటిటీ అంటున్నాడు. సో మనకి ఆ షిఫ్ట్ పేపర్ల నుంచి కదా తీశారు. సో స్కేలార్ అండ్ వెక్టర్ క్వాంటిటీ కోసం అడుగుతున్నాడు అనమాట. సో సింపుల్గా నేను ఏం చెప్తానంటే స్కేలార్ అండ్ వెక్టర్ క్వాంటిటీ ఏదని అడుగుతాడు. అంటే విచ్ క్వాంటిటీ ఈజ్ నోన్ యాజ్, అంటే మనకి ఎలా చెప్తాడంటే స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, అలాగే వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటి. సో ఇప్పుడు చూడండి, మ్యాథ్స్ పరంగా చూసుకుంటే స్కేలార్ ప్రొడక్ట్, వెక్టర్ ప్రొడక్ట్ ఇలాంటివి ఉంటాయి. ఓకేనా, నార్మల్గా ఫిజిక్స్లోని అంటే మనకి ప్రొడక్ట్ అని కూడా అంటారు. సో అవి డిఫరెంట్, అవి మనకి మ్యాక్సిమం అడగడు. మ్యాక్సిమం మనకి దేని గురించి అడుగుతాడు అంటే స్కేలార్ అండ్ వెక్టర్ క్వాంటిటీని అడుగుతాడు. సో స్కేలార్ అంటే ఏంటి, సో స్కేలార్ అంటే స్కేలారు వెక్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఈగ ఉంది, అనుకుందాం. ఓకేనా, ఒక ఈగ ఇలా ఉంది. ఓకే, ఇలా ఉంది. సో అయితే ఇప్పుడు ఈ ఈగ తిరుగుతూ ఉంది, దీన్ని పట్టుకోవడానికి ట్రై చేశాను. ఇది ఎలా ఎగురుతుంది, గిజ్ అని ఎగురుతుంది ఇలాగన. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఈగ ఎగిరిన దానికి డైరెక్షన్ ఉందా, దీనికి ఒక డైరెక్షన్ ఏమైనా ఉందా? సో డైరెక్షన్ అనేది దీనికి లేదు. మరి ఏముంది, దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంది. మ్యాగ్నిట్యూడ్ అంటే కదలడం, అంటే కదులుతుంది కదా, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తుంది కదా. సో మ్యాగ్నిట్యూడ్ ఉంది. సో దాన్నే స్కేలార్ క్వాంటిటీ అంటారు. సో అంతే, సింపుల్. ఓకేనా, అదే వెక్టర్ క్వాంటిటీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైవేలో ఒక కార్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది. ఓకేనా, ఒక కార్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది అనుకుందాం. సో ఇప్పుడు ఈ హైవేలో కార్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది, ఇక్కడ డైరెక్షన్ ఉందా? సో ఇక్కడ కార్కి డైరెక్షన్ ఉందా? ఎస్ ఉంది. అలాగే కార్ కదులుతుంది కదా, అంటే మ్యాగ్నిట్యూడ్ కూడా ఏముంది, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఇప్పుడు డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటే దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటారు. దాన్ని ఏమంటారు, వెక్టార్ క్వాంటిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కేలార్కి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పచ్చు అంటే మనం ఏం చెప్పచ్చు, మాస్ అని చెప్పచ్చు. ఓకేనా, మాస్, తర్వాత స్పీడ్, తర్వాత వాల్యూమ్, తర్వాత ఈవెన్ డెన్సిటీ, ఇవన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీలోకే వస్తాయి అన్నమాట. ఓకేనా, ఈవెన్ డిస్టెన్సు, తర్వాత టెంపరేచర్, ఇవన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీ అన్నమాట. మరి వెక్టర్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మనం, వెక్టర్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంటు. ఓకేనా, ఏంటి డిస్ప్లేస్మెంటు, లేదంటే వెలాసిటీ, ఇవన్నీ కూడా డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటాయన్నమాట. వెలాసిటీ, తర్వాత యాక్సిలరేషన్, ఓకేనా, తర్వాత మొమెంటమ్, ఇవన్నీ కూడా వెక్టార్ క్వాంటిటీ అన్నమాట. ఓకేనా, ఐ హోప్ మీ అందరికీ వెక్టార్ అండ్ స్కేలర్. చూడండి, డైరెక్షన్ లేకపోయి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే అది స్కేలర్ క్వాంటిటీ అవుతుంది. డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ రెండు ఉన్నాయనుకోండి, అది వెక్టార్ క్వాంటిటీ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో వాట్ ఈజ్ అటామిక్ నెంబర్ అంటున్నాడు. అంటే పరమాణుకు సంబంధించిన ప్రశ్న ఇది. సో మనకి ఇక్కడ ఏంటంటే పరమాణువు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సైన్స్ పరంగా మనం మాట్లాడుకుంటే. సో అటామిక్ నెంబర్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. అటామిక్ నెంబర్ అంటే ఏంటి, సో ప్రతిదీ మన సృష్టిలో ఉన్న ప్రతిదీ యాటమ్ తోటే తయారైందండి. యాటమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పాను. యాటమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ వెరీ టైనీ ఒక టైనీ పార్టికల్ మాట. సో ఈ టైనీ పార్టికల్స్ అన్నీ కలిపితేనే కదా మనకి మాలిక్యూల్స్ కాస్త ఎలిమెంట్స్ కాస్త మనకి ఫర్దర్గా కాంపౌండ్స్ ఇవన్నీ చెప్తూ ఉంటాం. సో యాటమ్ అనేది ఒక టైనీ పార్టికల్ మాట. ఓకేనా, సో మనకి తెలుగులో అయితే గాలి, నీరు, నిప్పు ఇవన్నీ చెప్పింది ఎవరనుకున్నారు, మహర్షి కన్నడ అని ఒక వ్యక్తి మనకి అణువు అని పరమాణువుని చెప్పడం అయితే జరిగింది. అప్పట్లో మన ఋషులే చెప్పేశారన్నమాట పరమాణువు కోసం, సో మ్యాటర్ కోసం. సో తర్వాత యూరోపియన్స్ వీటి కోసం ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో అటామిక్ నెంబర్ ఏంటంటే, ఒక యాటమ్ ఉంటుంది కదా, సో ఆ యాటంలోని ఉండే ప్రోటాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యాటమ్ ఉంది కదా, ఇందులో ఏముంటుంది, ఈ యాటంలో ప్రోటాన్స్ ఉంటాయి. ఇందులో ఏముంటాయి, ప్రోటాన్స్ అంటే పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అన్నమాట. ఓకేనా, తర్వాత ఇంకేముంటాయి, తర్వాత న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్ గుర్తుపెట్టుకోండి, న్యూట్రాన్స్ రెండు కూడా కలిసి ఉంటాయి. ఓకేనా, నేను ఇన్స్టాగ్రామ్లో సరదాగా పెట్టాను. యాక్చువల్గా వీళ్ళిద్దరూ కలిసి ఉంటారన్నమాట. ఓకేనా, నో చార్జ్ అంటే న్యూట్రాన్ అన్నమాట. ఓకేనా, సో మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కావాలంటే చూడండి. అంటే ఫన్నీగా సైన్స్ని నేర్చుకోవచ్చని అందులో కొన్ని పోస్టులు చేస్తూ ఉన్నానమాట. ఓకేనా, ప్రోటాన్, న్యూట్రాన్ ఎప్పుడు కలిసే ఉంటాయి, బట్ ఒంటరిగా చుట్టూ తిరిగేది ఎవరు అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఒంటరిగా చుట్టూ తిరిగేది ఎవరు, ఎలక్ట్రాన్. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఇది నెగిటివ్ ఛార్జ్ అన్నమాట. ఎలక్ట్రాన్ అనేది ఏంటి, నెగిటివ్ ఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ కలర్ది మనకి ప్రోటాన్ పాజిటివ్ కదా, రెడ్ కలర్ది ఇక్కడ పాజిటివ్ అనుకుందాం. సో యాటమ్ ఎలా ఉంటుందో చెప్తాను. సో దీనికి కంబైనడ్గా ఎవరు ఉంటారు,
న్యూట్రాన్ ఉంటుంది. ఇది నో ఛార్జ్ అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. సో ఇప్పుడు దీని చుట్టూ మనకి ఏంటంటే ఒక ఆర్బిటాల్లోని ఒక ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఒక ఎలక్ట్రాను తిరుగుతూ ఉంటుంది. సో అది మాట. ఈ ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా మనకి అందదు. సో దీనికే నేను ఇన్స్టాగ్రామ్లోనే ఒక పోస్ట్ చేశాను. ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బ్రతుకే నాకిలా అని. ఇలా ఎలక్ట్రాను ఒంటరిగా తిరుగుతూ ఉంటుందన్నమాట. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎనర్జీ చేంజ్ అయినప్పుడు ఎలక్ట్రాను ఒక యాటమ్ నుంచి ఇంకో యాటంలోకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. వితౌట్ ఎలక్ట్రాన్ దెర్ ఈజ్ నో యాటమ్, దెర్ ఈజ్ నో రియాక్షన్. సి దట్ ఈస్ ద మెయిన్ రియాక్షన్. దీస్ ఆర్ ద మేల్. ఓకేనా? వీఆర్ థింగ్ ఎలక్ట్రాన్స్ సింగిల్స్. సో ఇక్కడ మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా అడ్వాన్స్డ్గా మనం చూసినట్లయితే సో బోర్ అటామిక్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ లెసన్కి ఇంపార్టెంట్ ఏంటంటే 1 to 30 ఎలిమెంట్స్ నేర్చుకోండి. 1 to 30 ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా రావాలి మీకు. 1 to 30 ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. అండ్ 30 ఎలిమెంట్స్ వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మీరు నేర్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 17 ఉందండి, క్లోరిన్ 17 కదా. ఇప్పుడు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏం చెప్తారు? 1s2 2s2 2p6 3s2 3p5. ఓకేనా? సో అది దీని యొక్క వ్యాలెన్సీ అన్నాడు అనుకోండి. ఎప్పుడైతే ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో లాస్ట్ రాసేదాన్నే వ్యాలెన్సీ అంటారన్నమాట. సో దీన్ని వ్యాలెన్సీ అంటారు. దీని యొక్క వ్యాలెన్సీ ఎంత? 7. ప్రతి ఆటమ్ కూడా ఏం కావాలి? 8 ఎలక్ట్రాన్స్ కావాలి. అంటే క్లోరిన్కి ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి? 1 ఎలక్ట్రాన్ కావాలన్నమాట. సో ఓకేనా? సో ఆ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. ఓకే? సో ఇప్పుడు దీని వ్యాలెన్సీ మాట. అయితే క్లోరిన్ ఏ బ్లాక్లో ఉంటుందని అడుగుతాడు. ఏ బ్లాక్లో ఉంటుందని అడుగుతాడు. చూడండి లాస్ట్లో మనకి ఏ లెటర్ ఉంది? ఇక్కడ పి ఉంది. మొత్తం యాటంలో ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఉంటాయి. సో క్లోరిన్ ఏ బ్లాకు? పి బ్లాక్ అని చెప్పిడమే. ఓకేనా? సో ఏ గ్రూప్ అని అడుగుతాడు. గ్రూప్ అడుగుతాడు. ఏ గ్రూప్ అని అడిగాడు అనుకోండి. ఇక్కడ 7 ఉందా? 10 యాడ్ చేసేయండి. 17th గ్రూప్ అని రాసేయడమే. ఓకేనా? సో మధ్యలో ఉండే ట్రాన్సిషన్ మెటల్స్ని పక్కన పెడితే మీరు ఇలా చేసేయచ్చు మాట. సో ట్రిక్స్ అండి ఇవన్నీ కూడా. పీరియాడిక్ టేబుల్ అనేది చాలా ఈజీ నన్ను అడిగితే. ఓకేనా? అది చెప్పే విధానంలోనే అండ్ అది మనం నేర్చుకునే విధానంలో ఉంటుందన్నమాట. చాలా షార్ట్ ట్రిక్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ అందులో వీడియోస్ పెడుతూ ఉంటున్నాను మధ్య మధ్యలో. సో అవి క్యారీ ఆన్ అయిపోయింది. అంటే అవి నేర్చేసుకోండి సరిపోతుంది. ఒక నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? 1 to 30 ఎలిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి యాటమ్స్ పరంగా మనం మాట్లాడుకుంటే. ఓకేనా? సో అండ్ ఏదైనా ఎలిమెంట్స్ యొక్క గ్రూప్ అడిగినా బ్లాక్ అడిగినా ఓకేనా ఈ విధంగా చెప్పొచ్చు. ఓకేనా? ఇంకా డీటెయిల్గా నేను సపరేట్ వీడియోలో నేను చెప్తాను. సో ఇక్కడ మనకి లేట్ అయిపోద్ది. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? క్వశ్చన్ రిలేటెడ్ టు లెన్స్ అంటున్నాడు. సో లెన్స్ అంటున్నాడు. ఓకేనా? అంటే లెన్స్కి సంబంధించిన ప్రశ్న. సో లెన్స్లో మీరు చూసినట్లయితే మ్యాక్సిమం క్వశ్చన్ ఏం రిపీట్ అవుతుందంటే లెన్స్ ఫార్ములా మనకి యూజ్ అవుతుందన్నమాట. ఏంటి మన అందరికీ తెలుసు లెన్స్ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ నుంచి లెన్స్ ఫార్ములాలో మనం ఏం చెప్పుకుంటాం? 1/f = 1/v - 1/u మాట. 1/v - 1/u. ఇక్కడ 1/f + 1/f = 1/v - 1/u అంటే ఇక్కడ f అంటే ఇక్కడ ఫోకల్ లెంత్ అని అర్థం. ఓకేనా? ఫోకల్ లెంత్ అని అర్థం. ఏం లేదండి. సో బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఒక యాక్సిస్ తీసుకొని ఒక అద్దం తీసుకున్నాను నేను. ఆ అద్దం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఒక లెన్స్ ఉంది. మన కళ్ళద్దాలు ఉన్నాయా? ఆ కళ్ళద్దాల షేప్లో ఒక లెన్స్ని ఇలా తీసుకున్నాను నేను. సో ఇలా తీసుకున్నప్పుడు నాకు ఏంటంటే సో ఇప్పుడు నేను ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా గీసాను అనుకోండి. సో ఇలా గీసినప్పుడు నాకు ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ ఉంచాను అనుకోండి. ఈ ఆబ్జెక్ట్ యొక్క రిఫ్లెక్షన్ దీని మీద పడుతుంది కదా. సో సేమ్ మిర్రర్స్ డయాగ్రామ్ లాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని ఇమేజ్ ఎక్కడో నాకు ఫామ్ అవుతుందా? ఎక్కడో ఫామ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది ఆప్టికల్ సెంటర్ అంటారు. ఈ ఆప్టికల్ సెంటర్ నుంచి ఇలాగెళ్ళి ఈ 2 పాయింట్లు ఒక దగ్గరికి వెళ్ళిన చోట నాకు ఏమవుద్ది? నాకు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్నే మనం వి అంటామన్నమాట. ఇక్కడ ఉండేదాన్ని ఆబ్జెక్ట్ అంటాం. యూ అంటే ఆబ్జెక్ట్. యూ అంటే ఆబ్జెక్ట్. ఇక్కడ వి అంటే ఇమేజ్ మాట. ఈ అంటే ఇమేజ్. ఇమేజ్ ఎలా వచ్చిందని అడుగుతాడనమాట. ఇక్కడ ఏదైతే మనకి 2 కలిసి చూసారా ఈ పాయింట్నే మనం ఫోకస్ అంటామన్నమాట. అదే మనం ఫోకల్ లెంత్ అంటాం. ఫోకస్ అంటాం. ఓకేనా? ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ మాట. ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్. ఓకే? సో తర్వాత వి వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ మాట. ఇక్కడ వి వచ్చేసి ఏంటి? ఇమేజ్ యొక్క డిస్టెన్స్ అని మనం చెప్పాలి. ఇమేజ్ యొక్క డిస్టెన్స్ అని చెప్పాలి. అంటే లెన్స్ నుంచి ఇమేజ్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ మాట. ఇమేజ్ యొక్క డిస్టెన్స్. అలాగే యూ అనేది ఏంటి? ఇక్కడ యూ అనేది ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో
ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఒకటి మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను. ఎప్పుడైనా కాన్వెక్స్ లెన్స్ వచ్చిందనుకోండి, సో కాన్వెక్స్ లెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫ్ అనేది పాజిటివ్ ఉంటుంది. అలాగే వి అనేది కూడా మనకి పాజిటివ్ ఉంటుంది. ఎప్పుడు వి అనేది పాజిటివ్ ఎప్పుడు అవుతుంది? ఇక్కడ ఎప్పుడైనా సరే ఇమేజ్ అనేది రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ ఎలా వచ్చింది నాకు. ఎప్పుడైనా చూడండి, రియల్ అని ఎప్పుడు అంటామంటే ఇలా ఇమేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా నించున్నావు, నువ్వు అద్దంలో చూసుకుంటే నీ కాల్ రెండు పైకి, ఓకేనా, నువ్వు ఇలా కనిపించావు అద్దంలో. అప్పుడు ఆ ఇమేజ్ని ఏమంటామంటే మనం రియల్ ఇమేజ్ అని పిలుస్తాం అన్నమాట. దాన్ని మనం ఏమని పిలుస్తాం? రియల్ ఇమేజ్ అని పిలుస్తాం. అదే ఒకవేళ నువ్వు అద్దంలో ఇలా కనిపించావు అనుకో, ఇది వర్చువల్ ఇమేజ్ అవుతుంది. ఇది ఏమవుతుంది? వర్చువల్ ఇమేజ్ అవుతుంది. సో అది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట, రియల్కిని వర్చువల్కిని. ఓకేనా? సో ఇలా ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు మరి అద్దంలో చూసుకుంటున్నాను కదా, మరి అద్దంలో నేను నార్మల్గా కనిపిస్తున్నా అంటే ఎస్, అది కూడా ఒక వర్చువల్ ఇమేజ్, అది రియల్ ఇమేజ్ అయితే కాదు. ఓకేనా? సో అది మాట. సో ఇక్కడ ఉండేది ఏంటి? ఇది మనకి రియల్ అలాగే రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా మనకి పాజిటివ్ వచ్చిందన్నమాట. ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? ఒక ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అయితే దాని యొక్క ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాన్కేవ్ లెన్స్ ఉంటుంది. అలాగే కాన్కేవ్ లెన్స్ మనం చూసుకున్నట్లయితే ఎఫ్ అనేది నెగిటివ్గా ఉంటుంది. ఎందుకు అనుకున్నారు? దీనికి ఒక సైన్ కన్వెన్షన్ ఉంటుందన్నమాట. ఏమీ లేదండి, ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి ప్లేసింగ్ చేసుకున్నప్పుడు ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఉంటుందో ఇవన్నీ నెగిటివ్, ఏవైతే రైట్ సైడ్లో ఉంటాయో ఇవన్నీ పాజిటివ్. మ్యాథ్స్లో మనం చేస్తాం కదా, ఏవైతే పైకి ఉంటాయో ఇవి పాజిటివ్, కిందకు ఉండేవి నెగిటివ్ మాట. సో ఇలాగా సైన్ కన్వెన్షన్ మనం చేస్తూ ఉంటాం. ఎఫ్ అనేది ఇక్కడ ఏంటంటే నెగిటివ్ వస్తుంది, అంటే ఫోకస్ మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది అన్నమాట. అందుకే ఎఫ్ ఈజ్ నెగిటివ్ అవుతుంది అక్కడ. ఓకేనా? వి అనేది కూడా నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే కాన్కేవ్లో ఎక్కువగా మనకి వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. సో అందుకే ఇక్కడ వి అనేది కూడా మనకి నెగిటివే వస్తుందన్నమాట. ఓకేనా? ఎప్పుడు ఇమేజ్ అనేది వర్చువల్ అలాగే అప్రైట్ అయినప్పుడు మనకి ఇమేజ్ అనేది నెగిటివ్ వస్తుందన్నమాట. చూడండి, వర్చువల్గా ఉంటే అది నెగిటివ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్గా ఉంటుంది పాజిటివ్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా? సో దీని మీద ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు మనకి. దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కుప్పలు చేశాను నేను, నార్మల్గా చేయలేదు అసలు. లెన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మీకు మొత్తం నేను కంప్లీట్ నా ఛానల్లో ఉంటాయి. చాలామంది ఏంటంటే నిజంగా చెప్తున్నాను, బుర్ర యూజ్ చేయట్లేదు. పాత ఛానల్ ఒక వీడియో చూసి అది బాగుంటే దానికి లైక్ కొట్టి వెళ్ళిపోతున్నారే తప్ప మీకు కావాల్సిన కంటెంట్ అంతా ఇందులో చాలా ఉంటుంది ఛానల్లో. ఎందుకంటే 2 సంవత్సరం నుంచి అలా వీడియోలు చేస్తూనే ఉన్నాను కదా రైల్వే మీద. సో ఆ బోల్డ్ వీడియోస్ ఉంటాయి, అవన్నీ ఖాళీ దొరికినప్పుడల్లా కంప్లీట్ చేసేసుకోండి, మీకు చాలా యూజ్ఫుల్ ఉంటాయి అవన్నీ కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటంటే లాంచ్ వెహికల్ ఆఫ్ చంద్రయాన్ 2 అనేది అయితే అడిగాడు. సో ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. ఈవెన్ మనకి వీలైతే చంద్రయాన్ 3 కూడా అడగకపోవచ్చు. అంటే మనం ఎక్స్పెక్టేషన్ ఏది కూడా చేయలేము కనుక సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా మొత్తం మనం చదువుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ రిలేటెడ్ ఏమంటున్నాడు? లాంచ్ వెహికల్ ఆఫ్ చంద్రయాన్ 2 ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు. సో లాంచ్ వెహికల్ వచ్చేసి మనకి చంద్రయాన్ 2కి యూజ్ చేసింది ఏంటంటే GSLV మాట. GSLV MK, ఓకేనా, MK3 మాట. MK3 అంటే ఇది Mark 1 మాట. ఓకేనా? GSLV అంటే దీని అర్థం ఏంటంటే యాక్చువల్గా జియో సింక్రనస్. ఓకేనా? జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3. ఓకేనా? సో యాక్చువల్గా దీని పేరు ఏంటంటే అంటే నేను చూశాను, దీనికి ఏమని పేరు పెట్టారంటే బాహుబలి అని కూడా పెట్టారు పేరు, బాహుబలి. ఓకే, సో యాక్చువల్గా ఇది ఏంటంటే ఎందుకు బాహుబలి పెట్టారంటే ఏదో సినిమా గురించి కాదు. యాక్చువల్గా దీనికి ఒక క్యాపబిలిటీ ఉందన్నమాట, హెవీ లిఫ్టింగ్ క్యాపబిలిటీ ఉందన్నమాట. యాక్చువల్గా అది రీజన్, దీనికి హెవీ లిఫ్టింగ్ క్యాపబిలిటీ ఉందన్నమాట. సో అందుకే దీనికి బాహుబలి అని పేరు పెట్టారన్నమాట. ఓకేనా? అంటే ఇండియా యొక్క మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ ఏదైనా ఉంది అంటే అది మనం దీని గురించి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే సుమారుగా హెవీ లిఫ్టింగ్ ఎంత అనుకున్నారు? 4000 kgs ఇది లిఫ్ట్ చేసిందన్నమాట.
ఓకేనా. సో ఇంటూ జీటీఓ అంటే జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటారన్నమాట జీటీఓకి మాట. అంటే పేలోడ్స్ క్యారింగ్ పేలోడ్స్ వచ్చేసి ఎంత అంటే 4000 kgs పేలోడ్ ఇది లిఫ్ట్ చేసిందన్నమాట. అంటే పవర్ఫుల్ రాకెటే కదా, అది కూడా తక్కువ బడ్జెట్లో మన ఇండియాకి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు ఇది ఎవరు లాంచ్ చేశారు? ఇస్రో కదా, ఇస్రో వాళ్ళే కదా. సో ఇస్రో వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువగా ఇచ్చేస్తారన్నమాట. యాక్చువల్గా దీన్ని లాంచ్ చేసింది ఎప్పుడు అంటే మనకి, యాక్చువల్గా ఇది లాంచ్ చేసింది మనకి, మనం కొన్ని కీ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే లాంచింగ్ కానీ తర్వాత ఇది మనకి 2019లో దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. 2019 జూలై 2019లో దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి ఇది ఏ మిషన్ కోసం దీన్ని లాంచ్ చేశారు? ఇది వచ్చేసి లూనార్ మిషన్ మీద దీన్ని, అంటే లూనార్ సర్ఫేస్ మీదకి ల్యాండ్ చేయాలని చెప్పేసి దీన్ని, అంటే వాటర్ ఉందా లేదా, మూన్ పైన వాటర్ ఉందా లేదా అని చెప్పేసి లూనార్ మిషన్, అంటే లూనార్ సర్ఫేస్ మిషన్ అని అంటారు అన్నమాట. లూనార్ సర్ఫేస్ మీదకి పంపించాలని చెప్పేసి దేనికి పంపించాలనుకున్నారు? వాటర్ ఉందా లేదా అని చెప్పి వాటర్ స్టడీ చేయడానికి. వాటర్ ఐస్ అనేది అక్కడ మనకి ప్రజెంట్ అయి ఉంది, ఏం మినరల్స్ ఉన్నాయి, దాని టోపోగ్రఫీ అంటే వాతావరణం ఎలా ఉంది, సో ఇవన్నీ కనుక్కోవడానికి చంద్రయాన్ 2 అనే మిషన్ని తీసుకొచ్చారన్నమాట. ఓకేనా. సో దీని యొక్క ల్యాండర్ పేరు వచ్చేసి విక్రమ్ అండి. అది చాలామందికి తెలిసే ఉంటుంది. మనకి సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి మన వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అయితే ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, ఇక్కడ ల్యాండర్ విక్రమ్ ఏదైతే ఉందో మనకి సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే కమ్యూనికేషన్ అనేది లాస్ట్ అయిపోయిందన్నమాట చంద్రయాన్ 2 అనేది. ఓకే, రోవర్ వచ్చేసి ప్రజ్ఞాన్ అంటాం. సో దీంట్లో మన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనకి ఇక్కడ పాయింట్స్ వచ్చేసి మనకి ల్యాండర్ ఎవరని అడుగుతాడు. ల్యాండర్ ఎవరు? ఇక్కడ విక్రమ్ అని పెట్టారన్నమాట. ల్యాండర్ అంటే విక్రమ్. అలాగే రోవర్ అంటే ఒక బండిలాగా ఉంటుంది, మీరు చూసే ఉంటారు, కావాలంటే గూగుల్లో కొట్టండి రోవర్ అని, మీకు ఒక బండిలా వస్తుంది, అది తిరుగుతుందన్నమాట. ప్రజ్ఞాన్ అంటారు దాన్ని, ప్రజ్ఞాన్ అంటారు. ఓకేనా. సో ఈ ల్యాండర్ ఏమైపోయిందంటే ఇది మనకి క్రాష్ అయితే అయిపోయిందన్నమాట. ఇది ఏమైంది? క్రాష్ అయితే అయిపోయింది. మరి మనం ఇంకేం చేయలేం, ఇంకంతే, ఒక ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. బట్ హెవీ పవర్ఫుల్ మిషన్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ల్యాండర్ అనేది మనకి ఫెయిల్డ్ అయిపోయింది, కానీ ఆర్బిటర్ అనేది ఇంకా స్టిల్ ఒక ఆపరేషనల్గా ఇది ఒక వాల్యుబుల్ డేటాని అయితే ఇవ్వడం అయితే జరిగింది. వేస్ట్ అంటే మొత్తం వేస్ట్ కాదు, ల్యాండర్ ఫెయిల్ అయినంత మాత్రాన ఆర్బిటాల్లో అది స్టిల్ మనకి ఇన్ఫర్మేషన్ని సెండ్ చేస్తూనే ఉంది. ఒక వాల్యుబుల్ డేటా అనేది అందులో నుంచి మనకు వచ్చింది. అయితే ఇప్పుడు మన ప్రెజెంట్ ఇప్పుడు చంద్రయాన్ 3 సక్సెస్ అయింది కదా. మరి ఇప్పుడు చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. ఈ చంద్రయాన్ 3 గురించి ఒకసారి చిన్న పాయింట్ చూద్దాం. చంద్రయాన్ 3 మాట. సో ఈ చంద్రయాన్ 3 అనేది ఏంటి? ఇది ఎప్పుడు లాంచ్ చేశారు మనకి? ఇది 14th జూలై 2023. ఓకేనా. సో ఒక డేట్స్ ఉంటాయండి ఆ రాకెట్స్ని లాంచ్ చేసినప్పుడు, అండ్ పర్టికులర్ అట్మాస్ఫియర్ అండ్ పర్టికులర్ ప్లేసు, ఓకేనా, ఆ మోషన్ అనేది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తారన్నమాట. ఓకేనా. సో దీనికి వచ్చి లాంచ్ వెహికల్ ఏంటంటే మనకి, సో యాక్చువల్గా LVM-3 మాట. సో అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3 అని అర్థం. దీని అర్థం ఏంటంటే లాంచ్ వెహికల్ మార్క్ 3 మాట. ఓకే, మార్క్ 3 ఇలా రోమన్ నెంబర్స్లో ఉంటుంది మీకు ఆప్షను, మార్క్ 3. ఓకే. సో మనం ఇంతకుముందు ఏం చెప్పాం? GSLV మార్క్ 3 అని చెప్పాం. ఇది LVM మార్క్ 3 మాట. ఓకేనా. సో ఇది కూడా సేఫ్, యాక్చువల్గా దీని మిషన్ ఏంటంటే యాక్చువల్గా సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సేఫ్గా అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ మూన్ పైన చేయాలని చెప్పి, తక్కువ బడ్జెట్, చాలా తక్కువ బడ్జెట్ కంపేరింగ్ టు నాసా వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వీళ్ళతోటి. అలాగే ఇక్కడ సర్ఫేస్ ఎక్స్పెరిమెంట్ కూడా చేసిందన్నమాట. రోవర్ అనేది సర్ఫేస్ ఎక్స్పెరిమెంట్ కూడా చేసింది. అలాగే ల్యాండర్ విక్రమ్, ప్రజ్ఞాన్ రెండు కూడా సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఆన్ ది మూన్ సౌత్ పోల్. ఎక్కడ ల్యాండ్ అయ్యే? ఈ ల్యాండరు రోవర్ కూడా మనకి సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అయ్యాయి. ఓకేనా, సౌత్ పోల్ ల్యాండ్ అయిందన్నమాట. ఓకేనా. ఇక్కడే మనకి ఐస్ అనేది, వాటర్ అనేది కనిపెట్టడం అయితే జరిగింది. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఫౌండ్ ఫస్ట్ ఇండియన్ మిషన్ సక్సెస్ఫుల్లీ ల్యాండ్ ఆన్ మూన్ అంటే మనకి చంద్రయాన్ 3 అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సౌత్ పోల్ ల్యాండెడ్ అయ్యింది. ఓకేనా. సో ఈ విధంగా సక్సెస్ అనేది వచ్చింది. అందుకే ఒక ఫెయిల్యూర్ రావచ్చు, అర్థమవుతుందా? ఒక ఫెయిల్యూర్ అయినా రావచ్చు, కానీ ఖచ్చితంగా తర్వాత ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఏమొస్తుంది? ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది.
కానీ ఒకటి మాత్రం నేను నిజంగా మీరు బాధపడిన, మనోభావాలు దెబ్బతిన్న ఒక మాట చెప్తాను. పాత హ్యాబిట్లని మార్చుకోకపోతే, కొత్త హ్యాబిట్స్ అనేవి రాకపోతే లైఫ్ అనేది చేంజ్ అవ్వదు. మనకి ఒక యూనివర్స్‌లో మనకి దేవుడు టెస్ట్ చేస్తాడండి. అంటే దేవుడు అంటే మళ్ళీ అది కాంట్రోవర్షియల్ అయిపోద్ది. నాకు పెద్ద నమ్మకం లేదు. ఏంటంటే నేను అంటే ఒక పవర్ ఉంటది మన చుట్టూ కూడా. దట్ ఈస్ గాడ్. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూడు, నువ్వు చదువుకోవాలనుకుంటావు. కానీ నువ్వు చదువుకున్నప్పుడే నోటిఫికేషన్ వస్తది. అది నువ్వు సినిమా చూడు, లేదంటే ఎవరితోనైనా సోదెయ్యు, ఏదైనా గాసిప్స్ చెయ్యు, లేదంటే అటు ఇటు దిక్కులు చూస్తూ టైం వేస్ట్ చేయి. నీకు కాల్స్ రావు, ఏమీ రావు. ఎవరు పిలవరు. అదే నువ్వు కరెక్ట్‌గా చదువుకుందాము, ఏదైనా ప్రిపేర్ అవుదాం అన్నప్పటికీ ఎవరో ఒకరు నాయిస్ చేయడం, ఏవో సౌండ్స్ రావడం, ఎవరైనా పిలవడం, ఏదో నోటిఫికేషన్ రావడం. అంటే యూనివర్స్ మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటది. సో, దాన్ని ఎదుర్కోవడమే మన యొక్క ఛాలెంజ్ మాట కాంపిటేటివ్‌లో. సో, అందుకే ఫెయిల్యూర్ వచ్చిందని బాధపడకండి. సో, ఖచ్చితంగా మీ అందరికీ సక్సెస్ వస్తుంది. ఓకేనా? సో, నాకు ఎక్కువ టైం కుదిరినంత వరకు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. సో, అందుకనే అందరూ కూడా ట్రై చేయండి. 100% ఎఫర్ట్ ఇవ్వండి. సో, 100% ఎఫర్ట్ ఇచ్చినా రాకపోతే జస్ట్ రిగ్రెట్ అనేది ఉండదు మీకు. ఓకే, నేను 100% ఇచ్చాను రాలేదు అన్న ఫీలింగ్ అయినా ఉంటుంది. ప్రయత్నించనన్నా ఇదైనా ఉంటుంది. సో, సొసైటీ కోసం పట్టించుకోవద్దు. ఫకింగ్ సొసైటీ, అవాయిడ్ ఇట్. ఓకేనా? ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ అయిపోతుంది, ఇదైపోతుంది, అదైపోతుంది అని మాత్రం ఆలోచించొద్దు. వేస్ట్ ఆఫ్ టైం అండి. రిగ్రెట్ అవినా ఆలోచించిన, పాస్ట్ కోసం ఆలోచించడం, ఫ్యూచర్ కోసం ఆలోచించడం. మన మైండ్ కోతి లాంటిది, పరిగెడుతుంది అటు ఇటును, ఒక దగ్గర కుదురుగా ఉండలేదు. కాబట్టి ఎప్పుడు తెలుసా కుదురుగా ఉంటుంది, మనం ఏదైనా పనిలో పడిపోతే ఆటోమేటిక్గా మనం, అందుకే వర్క్ అంటారు. ఎందుకనుకున్నారు? వర్క్లో ఉంటే మనకి ఏ ఆలోచనలు రావు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ని చదవడాన్ని ఒక వర్క్ లాగా ఇష్టంతో చదవండి, కష్టంగా చదవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.